హాట్ పొలిటికల్ మిర్చి వేడి చల్లారక ముందే మరో మిర్చి లాంటి పొలిటికల్ అప్డేట్ తో రాజకీయాలను మరింత రక్తి కట్టించే సీజన్ ఇది. అదేనండి, సింపుల్ గా చెప్పాలంటే ఎన్నికల కాలం వచ్చేసింది. అప్పుడే తెలంగాణలో ఎన్నికల హడావిడి మొదలైంది. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 105 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగానే ప్రచారాలు, పార్టీ పనులలో బిజీ అయ్యారు అభ్యర్థులు. వారి కుటుంబ సభ్యులు కూడా ప్రచారంలో మునిగి తేలుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఎన్నికల హడావిడి మొదలైంది. చాలా ప్రాంతాల్లో ఎన్నికల వేడి మొదలైన తెలంగాణ ప్రజలకి మాత్రం జోగులాంబ గద్వాల మీదే ఆసక్తి ఎక్కువగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ కనిపించేది కుటుంబ పోరు. అఫ్కోర్స్ ఈ కుటుంబ పోరు కొత్త కాకపోయినా అధికార పార్టీ జోరు ఇక్కడ ఎంతవరకు ప్రభావం చూపిస్తుందనేది అసలు టాపిక్. ఇక్కడ 3 సార్లు నుంచి గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి డీకే అరుణ 2 సార్లు ఇక్కడ నుంచి పోటీ చేసి ఓటమి చవిచూసిన టీఆర్ఎస్ అభ్యర్థి బండ్ల మధ్య పోరు జరుగుతోంది. ఇప్పుడు కారు జోరు మీద ఉండటంతో ఈసారి పోరు రసవత్తరంగా ఉండబోతోందంటున్నారు ఇక్కడి ప్రజానికం. అయితే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇప్పటికే ప్రచారం కూడా మొదలుపెట్టారు. ఆయన భార్య బండ్ల జ్యోతి కూడా ప్రచారం షురూ చేస్తూ ఇప్పటికే గద్వాల ప్రజలతో మమేకమైన తన భర్త బండ్లను గెలిపించమని ఆమె కోరుతున్నారు. బండ్ల అధికారంలో లేకపోయినప్పటికీ ఎప్పుడూ ప్రజలకి అందుబాటులోనే ఉన్నారని, ప్రజలకి కావలసిన కనీస అవసరాలపై ఎప్పుడూ దృష్టి సారించేవారని ఆమె అన్నారు. అలాగే అధికార పార్టీ టీఆర్ఎస్ గురించి ఆమె మాట్లాడారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని వర్గాల వారికి సమాన న్యాయం చేకూరుస్తోందని అన్నారు. మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, బిడ్డ పుట్టినప్పటి నుంచి అవసరమైన అన్ని విషయాల్లోనూ ప్రభుత్వం చొరవ తీసుకుందన్నారు. బండ్ల అధికారంలో లేకపోయినా అధికార పార్టీ సహకారంతో ప్రజలకి మేలు చేసే కార్యక్రమాలు చాలా చేశారన్నారు. ఇక మీరు ఓట్లేసి బండ్లను గెలిపిస్తే ఆయన మరింత మేలు చేస్తారన్నారు. ఈసారి బండ్లను ఆశీర్వదించి ఒక్క అవకాశం ఇచ్చి చూడమని ప్రజలను కోరుతున్నారు బండ్ల జ్యోతి. డబ్బులు ఆశ చూపే పార్టీలు ప్రజలకి మేలు చేయవని, ప్రజలకి మేలు చేయాలని అనుకునేవారు డబ్బులతో ప్రజలని కొనాలనుకోరని ఆమె చెప్పారు. ఇలా తెలంగాణలోని జోగులాంబ గద్వాలలో ప్రచార జోరు ఊపందుకుంది. ఇటు డీకే అరుణ మాత్రం ఇంకా ప్రచార పనులలో మునిగినట్లు కనిపించడం లేదు.